హలో నేస్తాం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మ్యాంగో ట్రీకి కోసినటువంటి సెకండ్ కాప్ అండి. ఇదే ఈ సంవత్సరంలో సెకండ్ టైము. ఇది మా ఆవిడే సెట్ చేసింది, తెలివితేటలు మా ఆవిడే షటిల్ బ్యాట్కి ఇలా సెట్ చేసింది, కింద పడి మామిడికే పాడవకుండా. అసలు ట్రై చేద్దామని ట్రై చేసాము. అయితే సిజర్ పెట్టాము కానండి, చిన్నది దాన్ని పెట్టి ప్లగ్ చేయడానికి ట్రై చేసాము. చూడండి, ట్రై చేసినప్పుడు ఎక్కడ మ్యాంగో 2 పీస్ కట్ అయిపోతుందో సిజర్ కనుక్కున్నాను. బట్ సంహౌ లోపలైతే పడింది. కానీ అది సిజర్ మహిమ కాదు, ఆ షటిల్ బ్యాట్ రౌండ్ ఉంది కదా, దాన్ని గ్రిప్ పెట్టి లాగానండి. చూడండి, మిస్ అయింది. ఇవన్నీ కాదు అని చెప్పేసి మా ఆవిడ చెట్టెక్కేసింది. ముందుగా నేను ఎక్కుతానని చెప్పాను, నా వెయిట్కి ఇరిగిపోద్దని భయపడి మా ఆవిడ ఎక్కేసింది. అక్కడక్కడ మొత్తం రఫ్గా ఒక 40 వరకు మ్యాంగోస్ ఉన్నట్టున్నాయండి. ఇది సెకండ్ టైము. లాస్ట్ టైం ఒక 10-15 వరకు కోసాము. అరౌండ్ 50 ఉంటాయి అనుకున్నాను, చూడపోతే 50-60 వరకు వచ్చేటట్టే ఉంది. ఇది సమ్వేర్ అరౌండ్ మేము కొన్నప్పుడు 3 ఇయర్స్ చెట్టు అని చెప్పారు. మేము చెట్టు వేసి 5 ఇయర్స్ అయిపోతుంది క్లోజ్ టు. మా ఆవిడ వేస్తుంటే చక్క క్యాచ్ పెడుతున్నా. మా బుడ్డోడు టిల్లు బాబు తీసుకుని టక్క తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉన్నాడు. ఇక మొత్తం వెతికాక మొత్తం కోసేసి ఒక 10 మ్యాంగోస్ అలా వదిలేసామండి. నెక్స్ట్ టైం 1 వీక్ తర్వాత మళ్ళీ కోద్దామని. మా ఆవిడ చెట్టు మీద ఉండగా అలా క్యాచెస్ వేస్తున్నప్పుడు పడుతూ ఉన్నా కానండి, అలా పడుతూ ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆ క్యాచెస్ పడుతున్నా కదా, అదే టైంలో మా ఆవిడ పడిపోతే ఏం చేయాలా అని డౌట్ వచ్చింది. వెంటనే ఏముంది, అంబులెన్స్ ఫోన్ చేద్దాంలేండి అనింది. ఏదో మొత్తానికి కొమ్మలు చిన్నగా ఉన్న మా ఆవిడ సన్నగుంది కాబట్టి చెట్లకి కొమ్మలకి డ్యామేజ్ కాకుండా మ్యాంగోస్ అయితే కోసేసాము. మ్యాంగోస్ కోసాక అన్నీ ఒక చిన్న బ్యాగ్లో వేసాము. మొత్తం సెర్చ్ చేసి మొత్తం కోసేసాక మా ఆవిడైతే ఫుల్ ఖుషీలో ఉన్నాడు. చకచక వస్తున్నాడు, చకచక తీసుకెళ్తున్నాడు టిల్లు బాబు. సో మొత్తానికి ఊరు వచ్చినప్పుడు ఇలా మాకున్న ఒకగానొక చెట్టుకి మామిడికాయలు కోసుకొని ఒక 1 వీక్ అలా వదిలేస్తే అవే మాగి మంచి రుచికరంగా ఉంటాయండి. ఫైనల్గా 30+ మ్యాంగోస్ వచ్చాయండి. సబ్స్క్రైబ్.